తెలంగాణలో బోర్వెల్ రంగానికి సంబంధించిన బిట్లు, హ్యామర్లు, కేసింగ్ సామగ్రి ధరలు భారీగా పెరగడంతో బోర్వెల్ యాజమానులకు గిట్టుబాటు లేకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రిగ్ అసోసియేషన్ సభ్యులు నెల రోజుల పాటు సమ్మె చేపట్టారు. సమస్య పరిష్కారానికి సంబంధిత వర్గాలతో చర్చలు జరిపిన అనంతరం కొత్త రేట్లు అమల్లోకి తీసుకువచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించిన ఈ రేట్లు బోర్వెల్ యాజమానులకు నష్టం కలగకుండా సేవలు యథావిధిగా కొనసాగేందుకు తోడ్పడతాయని వారు పేర్కొన్నారు. సమ్మె విరమణతో బోర్వెల్ పనులు మళ్లీ సాధారణంగా ప్రారంభమయ్యాయి. రైతులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలంగాణ రిగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ రిగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెను ఇవాళటి నుంచి విరమిస్తున్నాం. రేపటి నుంచి కొత్త రేట్ చార్ట్ తోటి బోర్వెల్ 6.5, 4.5, రోబోటిక్, ఇన్వెల్ ఇవన్నీ కూడా రేపటి నుంచి కొత్త రేట్ల ప్రకారం అమల్లోకి వస్తాయి. ఆ కొత్త రేట్లను ప్రజలు ఆహ్వానిస్తారని, మమ్మల్ని ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాము. గత కొన్ని నెలలుగా మేము నష్టాల బారిలో బళ్ళు నడపాల్సి వచ్చింది. ఎందుకంటే పెరిగినటువంటి బిట్లు, హ్యామర్లు, కేసింగ్ మరియు ఇతర సామాగ్రి అన్ని ధరలు పెంచేయడం తోటి మేము అస్తావ్యస్తమై మాకు ఏం చేయాలనో తోచని పరిస్థితిలో బళ్లను ఆపేశాం. రేపటి నుంచి కొత్త చార్టును అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరం నిర్ణయం తీసుకొని ఆ రేట్లను రేపటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నాం. ఈ పెంచిన రేట్లను దయచేసి రాష్ట్ర ప్రజలందరూ ఆహ్వానిస్తారని ఆశిస్తూ నమస్కారం.